మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళను ఇంటికి ఇల్లాలు అంటారు, ఇంటి ఇలవేల్పు అంటారు, ఇంటికి దీపం అంటారు. అటువంటి మహిళలు అర్ధరాత్రి 12 దాటిన తరువాత స్వేచ్ఛగా రోడ్డు మీద తిరగగలిగినప్పుడే మనందరికీ అసలైన స్వాతంత్రం వచ్చినట్లు అంటారు. మరి అది ఎంతవరకు సుసాధ్యం అవుతుందో తెలియదు, కానీ ఈ రోజున ఎంతో మంది మహిళలు ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు. ఇటు దేశంలోనూ దేశ సరిహద్దులోనూ దేశ ప్రజలందరి సంరక్షణ కోసం వారి వారి బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. అలాంటి గొప్ప వీర వనితలపై ఈ రోజు మన ప్రత్యేక కార్యక్రమం. ఈ రోజు మనము నిర్మల్ జిల్లా బేస్ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చేసాము. సో అడవిని రక్షించడంలోను, అడవి జంతువులను అలాగే అడవిలోని వనరుల్ని సంరక్షించడంలో ఇక్కడ వనితలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అసలు వారి దినచర్య ఎలా స్టార్ట్ అవుతుంది, వారు అడవిలో ఏ విధంగా వారి పాత్ర పోషిస్తూ ఉంటారు, అలాగే పెట్రోలింగ్ ఎలా జరుగుతుంది, ప్రతిదీ కూడా ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు టైం 5 o'clock అయింది. మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, రండి. బాసర సర్కిల్ ఫారెస్ట్ కాంప్లెక్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర ఉన్నాము. సో అడవిలో చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయని చెప్పి ఇంతకుముందు నేను చెప్పాను. సో ఆ యాక్టివిటీస్ కి సంబంధించిన కమాండ్స్ ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి. సో చెకింగ్ అది కూడా చేస్తూ ఉంటారు. అసలు ఎటువంటి యాక్టివిటీస్ ఉంటాయి, ఎటువంటి కమాండ్స్ ఇక్కడ నుంచి ఇస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. Zone check post, please respond. Control room speaking. Responding, madam. సో ఇప్పుడు మనం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కే పూర్ణిమ గారి దగ్గర ఉన్నాము. ఈ ఫారెస్ట్ లో జరిగే యాక్టివిటీస్ కి సంబంధించిన కమాండ్స్ ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వెళ్తాయని చెప్పి మనం ఇందాక చెప్పుకున్నట్లు. సో పూర్ణిమ గారిని అడిగి తెలుసుకుందాం అసలు ఎటువంటి యాక్టివిటీస్ కి ఎటువంటి కమాండ్స్ ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి. ఐ యామ్ ఫస్ట్లీ ప్లెజర్ టు మీట్ యు బికాజ్ యు ఆర్ లైక్ an inspiration for so many, right? Thank you. సో మీ డైలీ యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయి అండ్ ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎటువంటి కమాండ్స్ ఇస్తూ ఉంటారు? ఓకే, యాక్చువల్లీ ఇది కమాండ్ కంట్రోల్ సెంటర్. ఇది ఒక బిల్డింగ్, ఇది ఒక సెక్యూర్ బిల్డింగ్. ఇందులో ఏంటంటే మనం ఇక్కడ నుంచి బేస్ క్యాంప్ యాక్టివిటీస్ కానీ చెక్ పోస్ట్ యాక్టివిటీస్ కానీ 7 చెక్ పోస్ట్ ఉన్నాయన్నమాట డిస్ట్రిక్ట్లో. యాక్టివిటీస్ ఎట్లా చేస్తున్నారు, ఎవరెక్కడ డ్యూటీ పర్ఫామ్ చేస్తున్నారా లేదా అవన్నీ ఇక్కడ నుంచి మనం మానిటర్ చేస్తుంటాం అనమాట. త్రూ వాకీ టాకీ విల్ మానిటర్. ఓకే, అసలు ఏ టైం నుంచి ఏ టైం వరకు కూడా ఈ మానిటరింగ్ సెక్షన్ అంతా జరుగుతుంది ఇక్కడ? ఇట్ విల్ బి 24 hours యాక్టివిటీ, 24 hours డ్యూటీ అనమాట. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటేనే లైక్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇక్కడ మానిటర్ జరుగుతుంటుంది అన్నమాట. చెక్ పోస్ట్లో డ్యూటీస్ కూడా 24 hours ఉంటాయి. బేస్ క్యాంప్ యాక్టివిటీస్ కూడా 24 hours పర్ఫామ్ చేస్తూనే ఉంటారు అనమాట. వి విల్ మానిటర్ ఫ్రమ్ హియర్. ఓకే, సో మరి ఇందాక వాకీ టాకీ త్రూ మీరు కమాండ్స్ ఇస్తున్నారు కదా, ఇదేనా అండి? దిస్ ఇస్ వాకీ టాకీ అండి. మనం ఎవ్రీ చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళకి ఉంటుంది. ఇట్లా మనం ఇందులో నుంచి మాట్లాడతాము. హౌ దే ఆర్ పర్ఫార్మింగ్, ఆర్ దే ఆర్ రియాక్టింగ్ ఆర్ నాట్ అనమాట. ఉన్నారా లేదా మనం చెక్ చేయడానికి ఉంటుంది అనమాట. లైక్ ఐ విల్ షో యూ. లో zone check post, please respond. Control room speaking. Responding, madam. Yeah, who is on the duty? Triple B doctor. ఓకే, ఇలా అనమాట. ఇలా మనం ఇక్కడ నుంచి మానిటర్ చేస్తాం అనమాట. ఎవ్రీ చెక్ పోస్ట్ ప్రతి చెక్ పోస్ట్ ఉన్నారా లేదా వి విల్ మానిటర్ ఫ్రమ్ హియర్. ఓకే, అండ్ అక్కడ స్క్రీన్ కనిపిస్తుంది. సో సీసీ కెమెరాస్ అన్ని దగ్గర చెక్ పోస్ట్ దగ్గర ఉంటుంది. ఈ మానిటర్లో మనము ఫారెస్ట్ కాంప్లెక్స్లో అన్ని సీసీ కెమెరాస్ని మానిటర్ చేస్తాము. గేట్ దగ్గర నుంచి ఇక్కడ ఈ రూమ్లో పర్టికులర్ ఒక పర్సన్ ఉంటారు కాబట్టి గేట్ దగ్గర ఎవరు వచ్చారు, బిల్డింగ్లో ఎవరు ఎంటర్ అవుతున్నారు, కారిడార్లో ఎవరు ఉన్నారు, ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ మనం మానిటర్ చేస్తాం అన్నమాట. ఫర్దర్గా బేస్ క్యాంప్స్ అక్కడ మన చెక్ పోస్ట్లో కూడా ఇలాంటి సీసీ కెమెరాస్ అరేంజ్ చేస్తున్నాం. అవి కూడా ఇక్కడ నుంచే మనం మానిటర్ చేస్తాం అన్నమాట. ఓకే,
అండ్ మేడం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్ Yeah. అంటే మీ డ్యూటీస్ ఎలా ఉంటాయి? డ్యూటీస్ అంటే ఫారెస్ట్లో పెరాంబులేట్ చేయాలి, అంటే తిరగాలి. మనం ఫారెస్ట్లో జరిగే ఒఫెన్సెస్ ఉంటాయి కదా, స్మగ్లింగ్ కానీ శాండ్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ కానీ అలాంటివన్నీ కంట్రోల్ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అనమాట. హైరార్కీస్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ డౌన్ లెవెల్ ఫస్ట్, తర్వాత ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, తర్వాత ఏసీఎఫ్ అంటే ఎఫ్డిఓ ఇస్తారనమాట, డిస్ట్రిక్ట్ ఆఫీసర్, తర్వాత పీసీసీఎఫ్, అలా ర్యాంకింగ్ ఉంటుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నుంచి పీసీసీఎఫ్ ర్యాంక్ వరకు హైరార్కీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు ఉమెన్ ఎంప్లాయీస్ చాలా తక్కువ ఉన్నారు, కానీ ఎక్కడో డివిజన్లో 2-3 అట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉమెన్ ఎంప్లాయీ స్ట్రెంగ్త్ చాలా పెరిగిందనమాట. నౌ వీఆర్ 20 to 30 వర్కింగ్ హియర్. ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్లో స్ట్రెంగ్త్ బాగా పెరిగింది. ఫారెస్ట్లో కూడా పెరాంబులేట్ చేస్తున్నారు ఉమెన్ కూడా. సూపర్. అసలు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మేడం ఈ ఫారెస్ట్ అండర్లో? ఎన్ని డిపార్ట్మెంట్స్ అంటే చెప్పలేము. ఇప్పుడు కేటీఆర్ అంటే కవాల్ టైగర్ రిజర్వ్ ఏరియాలో ఒకలాగా ఉంటుంది డ్యూటీ, నార్మల్ డివిజన్లో ఒకలాగా ఉంటుంది అనమాట. ఆ డిపార్ట్మెంట్ డివిజన్ని బట్టి ఫోర్సెస్ ఉంటాయి అన్నమాట. ఫ్లయింగ్ స్క్వాడ్, డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి. ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది, అది ఎప్పుడు వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు, ఒఫెన్సెస్ అన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అంటే స్ట్రైక్ ఫోర్స్ కూడా ఉంటుంది, అది కూడా అలాగనే ఉంటుంది. టాస్క్ ఫోర్స్, అండ్ నౌ ఐఎమ్ టాస్క్ ఫోర్స్ సెక్షన్ ఆఫీసర్. టాస్క్ ఫోర్స్ అంటే కూడా ఏదైనా ఇన్స్పెక్షన్ చేయడము, కంప్లైంట్స్ వస్తే వెళ్ళడము, కమాండ్ కంట్రోల్ రూమ్ కంట్రోల్ చేయడము, ఇలాంటి డ్యూటీస్ ఉంటాయి అన్నమాట. నార్మల్ సెక్షన్ ఆఫీసర్కి ఒక సెక్షన్ ఉంటుంది. వాళ్ళ సెక్షన్ పరిధిలో జరిగే ఒఫెన్సెస్ కానీ అందులో ఏమేమి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అవన్నీ కంట్రోల్ చేయడానికి సెక్షన్ స్టాఫ్ ఉంటారు. ఫ్రమ్ బీట్ ఆఫీసర్ లెవెల్ దే విల్. ఓకే. సో నవేడేస్ మనం చూసుకున్నట్లయితే మెన్ కి ఈక్వల్ గా విమెన్ అన్ని రంగాలను రాణిస్తున్నారు. సో ఇటువంటి ఒక ఫారెస్ట్ ని సెక్యూర్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం, అందులోని వనరుల్ని, జంతువుల్ని ప్రొటెక్ట్ చేయడం అంటే నాట్ సో సింపుల్ థింగ్. సో 24/7 మీరు అలర్ట్ గానే ఉండాలి. అసలు మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు ఫారెస్ట్ ఆఫీసర్ గా అవ్వాలి అని? ఇట్ ఈస్ నాట్ చూజన్, లైక్ ఇట్ ఈస్ అ బోన్ వీ కెన్ సే. అది ఒక బ్లెస్సింగ్ ఆర్ వరం అని అనుకోవాలి. బికాస్ వీఆర్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ మదర్ ఎర్త్. మనము ఉన్న నేచర్ని మనం ప్రొటెక్ట్ చేసే అంత కెపాసిటీ కాదు. బట్ వాట్ నేచర్ హ్యాస్ గివెన్ టు అస్, వీఆర్ జస్ట్ సేఫ్ గార్డింగ్ యాజ్ ఇట్ ఈస్, అంతే. ఇప్పుడు మనకి క్లైమేట్గా కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్గా కానీ నేచర్ చాలా డిస్ట్రాయ్ అవుతుంది. సో ఉన్న దాంట్లో మనం ఎంతవరకు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, త్రూ వాట్ ప్రికాషన్స్ తీసుకోవచ్చు, ఏం మెజర్స్ తీసుకోవచ్చు, ఏం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు, ఆ ప్లాన్గా మనము డెవలప్మెంట్ చేస్తున్నాం అనమాట ఫారెస్ట్. అంతే. ఎంతో ధైర్యంతో కూడుకున్నది అండ్ చాలా ఛాలెంజెస్ కూడా ఉంటాయి. సో హౌ ఛాలెంజింగ్ అనేది తర్వాత నేను ఫారెస్ట్ లో చూపిస్తాను. బట్ మీ మాటల్లో హౌ ఛాలెంజింగ్? ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. 24 hours డ్యూటీ. మాకు చెక్ పోస్ట్ డ్యూటీ దగ్గర నుంచి ఈవెన్ నైట్ పెట్రోలింగ్స్ కూడా ఉంటాయి. నైట్ పెట్రోలింగ్స్, నాకాబందీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. టు కంట్రోల్ ద ఇల్లీగల్ యాక్టివిటీస్, టు కంట్రోల్ ద ఫెల్లింగ్స్, శాండ్, ఇంకా అదర్ ఇల్లీగల్ యాక్టివిటీ, ఎంక్రోచ్మెంట్స్, పోడు, ఇవన్నీ మీరు వినే ఉంటారు. ఇవన్నీ కంట్రోల్ చేయడానికి యాక్టివిటీస్ అన్ని. ఇట్స్ వెరీ రిస్కీ. ఈవెన్ దో మేము అలా అనుకోము, ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు వీ ఫీల్ ఇన్ అ డిఫరెంట్ వే. వీ లవ్ అవర్ జాబ్ టు డూ. గ్రేట్. బట్ యాజ్ అ విమెన్ కంప్లీట్లీ డిఫరెంట్. మెన్ కి ఉన్నట్లు విమెన్ కి ఉండదు. ఎందుకంటే ఇంట్లోనూ చూసుకోవాలి, ఇంటి బాధ్యతని నిర్వర్తించాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళ జాబ్ ప్రొఫెషన్ చూసుకోవాలి. సో మీరు ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా బ్యాలెన్స్ చేస్తారు? వీ హ్యావ్ టు బ్యాలెన్స్. అది టాస్కే, బట్ మనం ఏమంటారు, మనసు పెట్టి చేస్తే ఏదైనా పాసిబుల్ అవుతుంది అనమాట. సో ఇన్ దట్ వే వీఆర్ బ్యాలెన్సింగ్ ఆల్ ద డ్యూటీస్, ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్. ఓకే. సో అంటే ఇలా ఒక నార్మల్ వేరే ప్రొఫెషన్ తో కంపేర్ చేస్తే ఇలా ఒక ఫారెస్ట్ సెక్యూరింగ్, ఫారెస్ట్ ప్రొటెక్టింగ్ అంటే రిస్క్ తో కూడుకున్నది. సో మీ ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది? ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటుంది. ఫ్యామిలీ సపోర్ట్ లేనిదే మేము ఇంత చేయలేము. ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. సూపర్. థ్యాంక్ యూ పూర్ణిమ గారు. మనం వెళ్దాం ఫారెస్ట్ కి. అక్కడ అసలు ఎటువంటి యాక్టివిటీస్ జరుగుతాయి డైరెక్ట్ గా చూద్దాం. ఓకే.
ఇప్పుడు మనం చింగోలి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలా మంది మహిళా ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉన్నారు. సో వారితో మాట్లాడదాము. వాళ్ళ డైలీ స్కెడ్యూల్లో, డైలీ దినచర్యలో ఎటువంటి ఛాలెంజెస్ ని వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు, ఆ ఛాలెంజెస్ ని ఎలా ఓవర్కమ్ చేస్తూ ఉంటారు, అసలు రెగ్యులర్ గా వాళ్ళ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, వాళ్ళతో మాట్లాడదాం రండి. శ్రీదేవి మీరే కదా లీడర్, గ్యాంగ్ లీడర్. అన్నపూర్ణ గారు, రేష్మ, అలేఖ్య, సంయుక్త, సంగీత, మౌనిక, మీనా, మీనమ్మ, రజని, శివరత్న, రాయ ఫ్రమ్ అదిలమ్మ, జ్యోతి గారు, సాహితి, సాయి దీప్తి, హైందవి రాణి, శ్రీదేవి గారు. సో మన దేశంలో ఎన్వైరన్మెంటల్ డే అనే ఒక రోజున ప్రతి ఒక్కరూ కూడా సేవ్ ద ట్రీస్, సేవ్ ద ఎర్త్, సేవ్ ద నేషన్ అనే స్లోగన్ని ఫాలో చేస్తారు. బట్ బీయింగ్ అ ఫారెస్ట్ ఆఫీసర్స్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫారెస్ట్ ఆఫీసర్ కూడా ప్రతిరోజు, ప్రతి క్షణం సేవ్ ద ట్రీస్, సేవ్ ద ఎర్త్, సేవ్ ద నేషన్ అనే స్లోగన్ని పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. దే ద గార్డియన్స్ ఆఫ్ ద నేచర్ గిఫ్ట్స్. సో నేచర్ ఏదైతే మనకి ఇచ్చిందో వాటిని సంరక్షిస్తూ గార్డియన్స్ గా ముందుకు వెళ్తున్నారు మన మహిళా ఫారెస్ట్ ఆఫీసర్స్. సో ప్రెసెంట్ మన మహిళా ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా ఇక్కడే ఫారెస్ట్ లో ఉన్నారు. వారితో మాట్లాడదాం, ఇంటరాక్ట్ అవుదాం. కమాన్. ఎస్, సో కొంచెంగా ఫారెస్ట్ లోపలికి వస్తూ ఉన్నా నేను. సో ఇక్కడ ఆఫీసర్స్ కనిపిస్తూ ఉన్నారు. బట్ జెన్యున్లీ సేయింగ్, బీయింగ్ అ ఫారెస్ట్ ఆఫీసర్ ఇస్ టూ రిస్కీ. వీళ్ళ రెగ్యులర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, ఈ ఫారెస్ట్ లో ఎటువంటి ఛాలెంజెస్ ని వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు, తెలిసిన ప్రయత్నం చేద్దాం. సో హలో అండి. హలో. నాకైతే నడుస్తూ వస్తున్నంతసేపు కూడా కొంచెం భయంగా ఉంది. అంటే ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఈ ధైర్యం అనేది? నా పేరు శ్రీదేవి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, ఇక్కడ నిర్మల్లో పనిచేస్తున్నాను. ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 17 ఇయర్స్ సర్వీస్. 17 ఇయర్స్ నుంచి నేను డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఫస్ట్ మా ప్రిలిమినరీ డ్యూటీ అనేది ఫారెస్ట్ ప్రొటెక్షన్ మెయిన్. మేము ఫారెస్ట్లో కూడా ఇండివిజువల్గా తిరగాల్సి వస్తుంది. ఒక్కొక్కటి అంటే సింగిల్గా, తర్వాత గ్రూప్గా, అంటే టైముని బట్టి. ఒక్కోసారి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది అని అంటే మేము సింగిల్గా కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ టైంలో ఇక మాకు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది. దాని ద్వారా మేము ఎక్కడైనా ఏదైనా ప్రొటెక్షన్ పర్పస్ కానీ, ఏదైనా మెయిన్ స్మగ్లింగ్ పర్పస్ ఏదైనా తెలిస్తే అట్లా
అవైలబుల్ ఉన్నప్పుడేమో వాచర్స్ని కానీ లేకపోతే మా తోటి సిబ్బందిని కానీ అట్లా తీసుకొని వెళ్తాము. లేని టైంలో ఇండివిజువల్గా కూడా వెళ్ళదు, అది కంపల్సరీ వెళ్ళాల్సిందే, అటెండ్ చేయాల్సిందే. మెయిన్ టైము అని అట్లా ఏమి ఉండదు, 24 hours డ్యూటీ. అంటే షిఫ్ట్ల వైజ్ గా ఏమి ఉండదు, షిఫ్ట్ అట్లాంటివి ఏమి ఉండవు. ఇట్లా షిఫ్ట్ సిస్టము 8 hours 10 hours అట్లాంటివి ఏమి ఉండదు. 24 hours డ్యూటీ, రెగ్యులర్ ఎప్పుడు చూసినా ఆన్ డ్యూటీలోనే ఉండాలి మెయిన్గా. ఇప్పుడు మాకు ఇక్కడ అయితే మెయిన్లీ ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఫస్ట్ ప్రియారిటీ టాపిక్, తర్వాత వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్స్ ఉంటాయి, అదేవిధంగా నర్సరీస్, ప్లాంటేషన్స్. ఇక మా రెగ్యులర్ డ్యూటీస్ అని అంటే ఏదైనా లోపల వర్క్స్ ఉంటాయి చేసేటివి, మెయిన్లీ ఎస్ఎంసీ వర్క్స్ ఉంటాయి, ఆ తర్వాత చెక్ పోస్ట్ డ్యూటీస్ ఉంటాయి నైట్, తర్వాత నైట్ పెట్రోలింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా రెగ్యులర్ ఇక మా అంటే ఎప్పుడు చేసే డ్యూటీసే ఇవి. ఇక తర్వాత స్మగ్లింగ్ గురించి ఇప్పుడు మెయిన్ అని అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడే కొంచెం ఇక మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది. ఫారెస్ట్ అంటే ఫ్రింజ్ విలేజెస్, ఫారెస్ట్కి దగ్గరలో ఉన్న ఫ్రింజ్ విలేజెస్ నుంచి అట్లాంటి వాటి నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఫలానా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా వెళ్తుంది, ఇప్పుడు స్మగ్లింగ్ అవుతుంది ఇట్లా అనుకుంటే అది మేమే పెట్టుకోవాలి. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది మేమే ఎప్పుడు చూసినా గ్యాదర్ చేసుకుంటూ వాళ్ళతోటి ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. వాళ్ళు చెప్పిన తర్వాత మేము ఇమీడియట్ అటెండ్ అవుతుంటాం. మెయిన్ ఎక్కడ వాళ్ళు ప్లేస్ చెప్తారు, ఫలానా ప్లేస్ చెప్తారు, ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని, అప్పుడు మేము హైయర్ ఆఫీసర్స్ కూడా ఇంటిమేషన్ ఇస్తుంటాం. ఒకవేళ అంత ఇంటిమేషన్ ఇచ్చేంత టైం లేనప్పుడు కూడా మేము సింగిల్గా వెళ్ళాల్సి వస్తుంది. ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే వెళ్ళడమే, ఇక అది నైట్ అయినా డే అయినా ఎప్పుడైనా కూడా వెళ్ళాల్సిందే, ముందడిగే వెనకడిగే అదేమి ఉండదు ఇక. కానీ ఇప్పుడు ఫారెస్ట్ ప్రొటెక్షన్ గురించి ఇంత చేస్తున్నారు, 24 hours ఫారెస్ట్ లోనే ఉంటారు, మరి సెల్ఫ్ ప్రొటెక్షన్ ఎలాగా, మిమ్మల్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు? అది మేము మా ప్రొటెక్షన్ అని అంటే ఇక అంతే, అది అలవాటు అయిపోతుంటుంది. ఆల్మోస్ట్ మేము ఇందులో తిరుగుతూ ఉన్నాం కాబట్టి ఎవరి నుంచి అంటే ఎట్లా అటాక్ అవుతుంది ఏమవుతుంది అనేది మాకు కొంచెం ఐడియా ఉంటుంది. ఇప్పుడు విలేజెస్ నుంచి కానివ్వండి, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అవన్నీ మనం గ్యాదర్ చేసుకుంటాం, వాళ్ళదంతా మాకు అబ్జర్వేషన్లో తెలిసిపోతుంది. మరి అంతా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రం హైయర్ ఆఫీసర్స్కి ఇంటిమేట్ చేసుకుంటాం, అప్పుడు గ్రూప్గా వెళ్ళడం. వెపన్స్ ఇలా కూడా ఏమి ఉండవు. అండ్ రీసెంట్ గా కొన్ని డిమాండ్స్ కూడా వినిపించాయి ఫారెస్ట్ ఆఫీసర్స్ కి వెపన్స్ ఇవ్వాలి అని చెప్పి, మరి దాని గురించి మీరు? వెపన్స్ అంటే ఇప్పటి వరకు చెప్తున్నారు, అది డిమాండ్, అది అంతే ఉంది, డిమాండ్గానే ఉంది. కానీ ఇవ్వడం అయితే ఇప్పటికైతే ఏమి ఇవ్వలేరు. మేము ఎప్పుడైనా మా ప్రొటెక్షన్ అంటే మాది మేము చూసుకోవాలి. సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటే మేము కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళడము, ముందే ఇంటిమేషన్ ఇవ్వడము, ఏదైనా టైంలో సింగిల్గా వెళ్తున్నప్పుడు వెనకాల మా ఆఫీసర్స్కి చెప్పడము, వాళ్ళు మళ్ళీ ప్రొటెక్షన్ పంపించడము, ఇదే ఉంటుంది. కానీ వెపన్ అని అయితే ఇప్పటి వరకు అయితే ఎక్కడ మాకు ఇవ్వలేరు. దాని గురించి ఇంకా డిస్కషన్ నడుస్తుంది, అంతే, అదే నడుస్తుంది. ఎస్, ఇందాక మనం ఆఫీసర్ శ్రీదేవి మాటల్లో విన్నాము. అంటే టోటల్ గా ఇంకా వాళ్ళు ఓన్లీ ఫారెస్ట్ ప్రొటెక్షన్ మీదే ఫోకస్ చేస్తున్నారు, సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా ఒక పక్క చేసుకుంటూనే ఫారెస్ట్ ప్రొటెక్షన్ అన్నారు. సో ఇప్పుడు పాట్రోలింగ్ అనేది కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఫారెస్ట్ లో అసలు పాట్రోలింగ్ ఎలా జరుగుతుంది ఏంటి తెలుసుకుందాము. వెన్నెల గారు చెప్పండి, ఇప్పుడు పాట్రోలింగ్ అనేది అసలు ఏ సమయంలో చేస్తారు, ఎందుకు చేస్తారు, అసలు ఏ విధంగా ఉంటుంది? మేము ఎక్కువ ఫారెస్ట్ ప్రొటెక్షన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ గురించి పెట్రోలింగ్ చేస్తాము. ఈ పెట్రోలింగ్ అనేది మేము బై వాక్తోనే చేయాల్సి వస్తుంది. మనకు ఫారెస్ట్లో ఎటువంటి వెహికల్స్ కానీ వెళ్ళడం అనేది సరైన దారులు అనేవి ఉండవు కాబట్టి బై వాక్లోనే పెట్రోలింగ్ చేస్తాము. ఆ పెట్రోలింగ్ చేసే టైంలో మామూలుగా మా ప్రొటెక్షన్ మేము చూస్తూనే మేము ఫారెస్ట్ ప్రొటెక్షన్ చేస్తున్నాము. దీంట్లో మనకు మన ఫారెస్ట్ ప్రొటెక్షన్ చేసేటప్పుడు మనకు అడవి జంతువులు కానీ వన్యమృగాలు కానీ మనకు ఎదురైనా కానీ వాటికి ఎటువంటి హాని చేయకుండా వాటి ప్రొటెక్షన్ చూసుకుంటూ మన ప్రొటెక్షన్ మేము చేసుకుంటూ ఫారెస్ట్ లో మేము పెట్రోలింగ్ అనేది చేస్తూ ఉంటాం మేడం. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఆ వన్యమృగాలు ఆ వన్యప్రాణులు ఎదురైనప్పుడు అని చెప్పి, ఎలా ఉంటుంది మీ మెంటల్ స్టేటస్, ఎలా ఉంటుంది ఆ టైంలో? భయం ఏమీ ఉండదు మేడం, ఎందుకంటే వాటికి కూడా మనతో పాటు వాటికి కూడా భయం అనేది ఉంటుంది. అవి మనల్ని ఏం చేయలేవు. మనకు ఎదురైనప్పుడు మనము మన ప్రొటెక్షన్ మన కోసం అంటే సైడ్కి జరగడము, లేకపోతే వాటిని బెదిరియకుండా అంటే వాటిపైన ఏమి చేయకుండా మనం సైలెంట్గా ఉంటే వాటి పని కూడా వాటి సైడ్కి వెళ్ళిపోతుంది. సో ఈ పెట్రోలింగ్ అనేది ఎవ్రీడే చేస్తారా, రెగ్యులర్ గా? ఎవ్రీడే చేస్తాం మేడం, ఎవ్రీడే. మా ప్రైమరీ డ్యూటీ అనేది పెట్రోలింగ్. అంటే ఏమైనా హాని జరుగుతుందా, ఏమైనా స్మగ్లింగ్ జరుగుతుందా, ఏమైనా చెట్లు పడిపోయినాయా, ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయడం కోసం చేసే ప్రాసెస్ అయినా? అవును మేడం,
ఏమైనా ఎక్కడైనా చెట్లు కొడుతున్నారా, ఏమైనా స్మగ్లింగ్ నడుస్తుందా, లేకపోతే వన్యప్రాణులకు ఏమైనా హాని జరుగుతుందా అనేది వాటి ప్రొటెక్షన్ కొరకు, ఫారెస్ట్ ప్రొటెక్షన్ కొరకు రెగ్యులర్గా పెట్రోలింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ పెట్రోలింగ్లో భాగంగా అంటే మాకు చిన్న చిన్న కిడ్స్ కూడా ఉన్నారు మేడం. ఈవెన్ టైం వస్తే ఆ కిడ్స్ని కూడా తీసుకొని మేము పెట్రోలింగ్ చేయాల్సి వస్తుంది. ఓ మై గాడ్, ఫారెస్ట్ లో అవును. పిల్లల్ని తీసుకొని సడన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఖచ్చితంగా రావాల్సింది. ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీ ఉన్నా కానీ మేము పెట్రోలింగ్ అనేది చేస్తూ ఉంటాము. ప్రెగ్నెన్సీలో ఉన్నా కూడా Yes, madam. కూడా ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఇప్పుడు. కూడా ఇక్కడ ఉన్నారు ప్రెజెంట్ మనతో పాటు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మనతో పాటు ఇప్పుడు ఫారెస్ట్ లో వాళ్ళు కూడా జర్నీ చేస్తున్నారు ఇప్పుడు. గ్రేట్ అండి. అసలు అంటే జనరల్ గా సింగిల్ గా రావడమే భయంకరమైన విషయం ఫారెస్ట్ లో. అంటే చిన్న చిన్న కిడ్స్ వేసుకొని ఈవెన్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా వస్తున్నారు అంటే హ్యాట్స్ ఆఫ్ అండి మీ అందరికి. అంటే ఈ మహిళా దినోత్సవం రోజున వనితా టీవీ ప్రయత్నమే అది, ధైర్యవంతులైన గొప్ప వీర వనితల్ని పరిచయం చేయాలి మా ప్రేక్షకులకి అని చెప్పి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మీ అందరికి. సో పెట్రోలింగ్ ప్రాసెస్ అది వెనెల గారు చెప్పినట్లు పెట్రోలింగ్ ప్రాసెస్ అనేది అంటే ఏమన్నా హాని జరుగుతుందా జంతువులకి, చెట్లు ఏమైనా పడిపోయి ఉన్నాయా, లేదంటే ఎవరైనా చెట్లను కొడుతున్నారా, ఏదైనా స్మగ్లింగ్ కైండ్ ఆఫ్ ఏమైనా జరుగుతున్నాయా, వీటన్నిటిని కూడా ఫైండ్ అవుట్ చేయడం కోసం రెగ్యులర్ గా ప్రతి రోజు కూడా వీళ్ళు పెట్రోలింగ్ చేస్తారు. అండ్ మోర్ ప్రాబబ్లీ ఎటువంటి ఫారెస్ట్ కి ఎటువంటి ప్రాబ్లము లేకుండా, ఎటువంటి భయంకరమైన సిచ్యువేషన్స్ నెలకొనకుండా వీళ్ళు ముందుగా ప్రొటెక్ట్ చేస్తారు. సో దట్స్ ఆల్ అబౌట్ పెట్రోలింగ్ ప్రాసెస్. కానీ యాజ్ ఎ గర్ల్, యాజ్ ఎ విమెన్ నేనైతే చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక స్త్రీ తన ఇంటిని మొత్తాన్ని కూడా రక్షించుకోగలదు, కాపాడుకోగలదు, అలానే ఒక అడవిని కూడా కాపాడుతుంది ప్రెసెంట్. సో అగైన్ వి హావ్ విత్ సంయుక్త గారు, ఆఫీసర్ సంయుక్త గారు. చెప్పండి, అసలు మీరు ఈ ఫారెస్ట్ ఆఫీసర్ గా అవ్వాలి అని అనుకొని చూస్ చేసుకున్న ప్రయాణమా ఇది, లేదంటే ఏంటి? లేదండి, నేను యూనిఫామ్ సర్వీస్ అంటే చాలా ఇష్టపడి గోల్తో ఇక్కడ వరకు నేను వచ్చానండి. ఎంట్రన్స్ తోనే నేను రాసి ఇక్కడ వరకు వచ్చాను అనమాట. 25 కిలోమీటర్స్ మాకు వాకింగ్ టెస్ట్ ఉంటుందండి మాకు ఇది ఎంట్రన్స్ లో. ఆ వాకింగ్ టెస్ట్ కూడా సెలెక్షన్ అయితేనే మనం దీంట్లోకి సెలెక్ట్ చేస్తారనమాట. ఎందుకంటే మనం ఫారెస్ట్ లో చేసేది వెహికల్ తో జర్నీ కాదండి, డైరెక్ట్ వాకింగ్ చేయడే అనమాట. ఎన్ని కిలోమీటర్స్ అయినా పర్లే కానీ డైరెక్ట్ వాకింగ్ చేయాలి. కొండలు ఎక్కుతుండాలి, దిగుతుండాలి, గుట్టలు ఎక్కుతుండాలి, దిగుతుండాలి. ఆ వాకింగ్ టెస్ట్ మెయిన్ ఏంటంటే మేము వెళ్ళగలుగుతామా లేదా అనేది మా టెస్ట్ అనమాట. గ్రేట్. సో అన్ని టెస్ట్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ఎన్ని ఇయర్స్ అండి మీ జర్నీ? నేను 2011 అండి, నియర్ 14 ఇయర్స్ అవుతుందండి నా జర్నీ. 14 ఇయర్స్ నుంచి. ఎప్పుడు కూడా అంటే ఒక భయము, ఎందుకు అవసరమా, మనకి ఫ్యామిలీ ఉంది వెళ్ళిపోదాం అని ఎప్పుడు అనిపించలేదా అండి? ఒకప్పుడు వచ్చేసి అంటే జాబ్ రాకుండా ఉందండి, ఫారెస్ట్ అంటే చాలా భయం వేసేది అనమాట. ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత ఇది నాది, నా ఫారెస్ట్, నా నేల, నా భూమి అన్నట్టుగా అనిపించిందండి. మన ఇంట్లో మనకు భయం అనేది ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు ఎదుటి వాళ్ళ ఇంట్లోనే భయం అనేది ఉంటుంది. ఫారెస్ట్లో నేను వచ్చి జాబ్ చేసిన తర్వాత ఇది నాది, నా ఫారెస్ట్, ఇంకా నాకు అసలు భయం అనేది లేదు. ఇంకా ఇక్కడ ఎక్కడ పోయినా కానీ ఆడవాళ్ళని నారీమణులు అంటారు కదండి, మేమందరం కూడా అలాగే ఆడవాళ్ళని నారీమణులు అయిపోయాం అనమాట. ఇక్కడ ఈ ఫారెస్ట్ బిడ్డలు అయిపోయాం ఇంక ఇక్కడ. అదే అదే ఇప్పుడు మీరు అన్నట్లు ఫారెస్ట్ బిడ్డలు అయిపోయాయి. జనరల్ గా ఆడవాళ్ళందరికీ 2 ఇల్లులు ఉంటాయి, ఒకటి పుట్టినిల్లు, 2 మెట్టినిల్లు. ఇప్పుడు మీకు 3 ఇల్లులు అన్నట్టు. అవునండి, అడవి ఇల్లు. కానీ ఇప్పుడు ఇదే ఫస్ట్ గా ఇది మా పుట్టినిల్లు అయిపోయింది అనమాట. ఆ తర్వాత మా పుట్టినిల్లు మెట్టినిల్లు లాగా అయిపోయింది అనమాట మాకు. ఇప్పుడు మా అడవి మా మొదటగా అనమాట. ఎందుకంటే లేవగానే ఫస్ట్ వచ్చింది మేము ఇక్కడికే. 24 గంటలు డ్యూటీ అండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండేది. ఇంకా ఇదే మా ఇల్లు. ఇంకా కానీ అంటే ఎప్పుడైనా ఈ వర్షాలు పడి చెట్లు వర్క్ లో ఉన్నప్పుడు సడన్ గా మీ మీద పడడం కానివ్వండి, ఇటువంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా? నాకు జరిగిందండి. ఇక్కడ నాది నిజామాబాద్ డిస్టిక్ అనమాట. నేను ఒకటి రోడ్ బైవర్గేషన్ లో మొత్తం చెట్లన్నీ కొట్టేసే ఒకటి ప్రాజెక్ట్ ఉండే అండి నాకు అక్కడ. అంటే రోడ్ వైల్డింగ్ చేసే దాంట్లో అనమాట. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు ఇప్ప చెట్టు అనేది నా పైన పడిందండి. పడేసి నాకు లెఫ్ట్ థైను, రైట్ హ్యాండ్ను 2 కూడా నాకు ఫ్రాక్చర్ అయ్యాయండి. చాలా చాలా అంటే చాలా మేజర్గా. ఇంకా నేను బ్రతకనని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ నేల తల్లి ఆశీర్వాదంతో ఇప్పుడు నేను స్టిల్ మళ్ళీ ఇక్కడ నిలబడ్డానండి. ఈ నేల తల్లి నా గిఫ్ట్, నాకు మళ్ళీ మరో జన్మ అంటూ ఇచ్చిందనమాట. అందరూ అంటారు కదా అమ్మ నాకు మళ్ళీ జన్మనిస్తుంది అని, కానీ నాకు ఈ అడవి నాకు మళ్ళీ జన్మనిచ్చింది అనమాట. కానీ నాకు డిపార్ట్మెంట్ కూడా చాలా హెల్ప్ చేసిందండి. డిపార్ట్మెంట్ లో కూడా కానీ మా డిఎఫ్ఓ గారు కానీ, అప్పుడు బాలమణి మేడం గారు అని చెప్పేసి ఉండేవాళ్ళు అనమాట. డిఎఫ్ఓ గారు, ఎఫ్డిఓ గారు, మళ్ళీ ప్లస్ పిసిసిఎఫ్ గారు, వీళ్ళందరూ కూడా నాకు చాలా హెల్ప్ చేశారనమాట. మరి ఇలా గాయాల పాలైనప్పుడు
ఫ్యామిలీ జనరల్ గా వద్దు, అవసరమా, ఎందుకు, ఇల్లు చూసుకో, చక్కగా ఇంట్లో ఉండు అని కానీ మా ఫ్యామిలీ ఎప్పుడు నాకు అలా చెప్పలేదండి. ఎందుకంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా యూనిఫామ్ సర్వీస్ నుంచే అనమాట. మా డాడీ గారు కూడా ఏఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్, అన్నయ్య కూడా ఏఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్, తమ్ముడు ఏమో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ఐ అనమాట. మా సార్ వచ్చేసి బిజినెస్ మ్యాన్. కానీ తను నాకు చాలా సపోర్టింగ్ అనమాట. తను గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకపోయినా నేను ఒక యూనిఫామ్ సర్వీస్లో నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి తను నాకు చాలా అప్రిషియేట్గా నాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. నువ్వు మళ్ళీ నిలబడతావు అని చెప్పేసి ఇవాళ స్టీల్ ఇవాళ నిలబడ్డానంటే నాకు తనే సపోర్ట్ అండి. మాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే మేము ఇక్కడ వరకు రాగలుగుతామండి. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇక్కడ వరకు రాలేము అనమాట. అసలు గ్రేట్ అండి, ప్రౌడ్ ఆఫ్ యూ సంయుక్త గారు. అండ్ కమ్యూనికేషన్ విషయానికి వస్తే ఇట్లాంటి ఫారెస్ట్ ఏరియాస్లోకి వస్తే నెట్వర్క్స్ ఉండవు, సిగ్నల్స్ ఉండవు. సో ఏదన్నా జరిగినప్పుడు మీరు కమ్యూనికేషన్ ఎలా ఇస్తారు, ఎలా పాస్ చేస్తారు? ఇప్పుడైతే మాకు నోట్ కెమెరాస్ వచ్చినాయండి, ప్లస్ గూగుల్ కూడా వచ్చింది కదండి. ఒకప్పుడు వచ్చేసి ఇలాంటి ఏమీ లేవు. ప్రజెంట్ వచ్చేసి మాకు మొబైల్తో గూగుల్ మ్యాప్ పెట్టుకుంటూ నావిగేషన్తో వెళ్తున్నాను. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది. బట్ ఏంటంటే సిగ్నల్ లేని దగ్గర కొంచెం ఇబ్బంది పడతామండి. ఇక సిగ్నల్ ఎక్కడ వస్తుందా అనేది ఇంకా వెతుక్కుంటూ మనం వెళ్ళాల్సిందే. ఇంకే కాకపోతే ముందుకు ఇప్పటికి చాలా బెటర్గా ఉంది ప్రజెంట్. కాకపోతే ఇప్పుడు వెపన్స్ అని అంటున్నారు కదా, వెపన్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నామండి. ఎందుకంటే సింగిల్గా మనము అడవిలోకి వెళ్ళాలి, కానీ మనకంటూ మనకు ఒక వెపన్ ఉంటే అదొక మనకు ధైర్యం అనేది ఉంటుంది కదండి. ఇప్పుడు సింగిల్గా వస్తే మేము మామూలుగానే ఉంటున్నాం కదండి, అది మాకు వెపన్స్ అనేది ఉందనుకోండి మాకు ఇంకా చాలా ధైర్యంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చేసే పని కంటే ఇంకా రెట్టింపు చేయగలిగేంత ధైర్యం అనేది మాకు ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు వెపన్స్ లేకపోయేసరికంటే లోపలికి వచ్చే స్మగ్లింగ్స్ అరే వీళ్ళు ఏం చేస్తారులే అన్నట్టుగా ఉందన్నమాట. అదే మా దగ్గర వెపన్స్ ఉండి వాళ్ళకి షూట్ చేసేంత భయం అనేది వాళ్ళలో క్రియేట్ చేసామనుకోండి, ఇంత స్మగ్లింగ్ అనేది కాదు మనకి. ఇప్పుడు ఇంత ఫారెస్ట్ అంతా కాపాడేది ఎందుకండి, మొత్తం మనకు ఆక్సిజన్ రావడానికి, ప్రజల కోసమే కదా. మనం ఇంత గ్రీనరీ ఇదంతా ఎందుకు అనుకుంటున్నాం, మనం బాగుండాలని. ఇప్పుడు అదర్ స్టేట్లో వచ్చేసి మేడం ఆక్సిజన్ని కొనుక్కుంటున్నారు, అదే మన దగ్గర ఇంక ఇప్పుడు అంతవరకు రాలేదు అసలు. ఇప్పుడు మన దగ్గర కూడా ఆ విధంగా వెళ్ళాలంటే ఈ ఫారెస్ట్ ఉండకపోతేనే, ఈ ఫారెస్ట్ ఇంత సెక్యూరిటీ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఇంత సెక్యూరిటీ ఇక్కడ మనం చేస్తున్నాం కాబట్టి మనం హాయిగా పిల్ల పాపలతో అందరితో మనం బాగుంటున్నాం. ఇక్కడ మెయిన్ మనిషికి కావాల్సింది ఆక్సిజన్ మేడం. మనకి ఫుడ్ లేకపోయినా ఉండగలుగుతాం, కానీ ఆక్సిజన్ లేకపోతే ఉండలేం మేడం మనం. కరెక్ట్. కానీ మీరు అన్నట్లు నిజంగా వెపన్స్ ఇచ్చే ధైర్యంకి మించిన మనోధైర్యం మీ అందరిలో ఉంది, అందుకే ఈ రోజు ఇక్కడ వరకు వచ్చారు. కానీ మనోధైర్యంతో ముందుకు సాగలేము, ఖచ్చితంగా వెపన్స్ కావాలి. సపోర్టింగ్ ఉంటే ఇంకా బాగుంటుంది, ఇంకా బాగా చేయగలుగుతామని, ఇంకా బాగా కాపాడగలుగుతామన్న నమ్మకం అనమాట. ఎగ్జాక్ట్లీ. సో 14 years మీ ప్రయాణం అంటున్నారు. ఇక్కడ అన్ని ఇయర్స్ వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు, ఆల్మోస్ట్ ఇంకా 17 years ఎబోనే ఉన్నారు. ఇంకా గ్రేట్ అండి, గ్రేట్. అందరికి కూడా సూపర్ అండి. థ్యాంక్ యూ. అండ్ ముందుకు వెళ్దాం, ఇంకా చాలా మాట్లాడుకుందాము. ఇంకా దట్టంగా ఉంటుందా ఫారెస్ట్ ముందుకు? అవునండి, ఇంకా చాలా బాగుంటుంది ఫారెస్ట్. చాలా ఇన్స్పైరింగ్ నిజంగా. ఇందాక ఆఫీసర్ సంయుక్తకి కాలికి గాయమైనా సరే స్టిల్ షీస్ కంటిన్యూయింగ్. గ్రేట్. అండ్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆఫీసర్ జ్యోతి గారు. మీ ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఎటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ మీరు ఫేస్ చేశారా? ఏదైనా స్ట్రక్ అయిపోవడం ఎక్కడైనా అడవిలో కైండ్ ఆఫ్ బ్యాడ్ అంటే ఇప్పుడు మనకు వచ్చేసి సమ్మర్లో మనకు ఎక్కువ ఫైర్ అయితే ఉంటుంది. మాకు ఎండాకాలంలో వచ్చేసి ముఖ్యంగా ఆకులన్నీ కింద రాలిపోయి ఆకులు మొత్తం ఎండుగా ఉంటాయి కదా, వాటితో మాకు ఫైర్ వస్తాయి అన్నమాట. ఏదన్నా ఎవరైనా అడవిలో వెళ్ళినప్పుడు నిప్పు, సిగరెట్ కానివ్వండి, స్మోక్ వెళ్ళినప్పుడు కానీ వాటితో మనకి నిప్పు వచ్చినప్పుడు అది ఫైర్ మొత్తం అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు మనకు పాయింట్ వస్తుంది కదా, అప్పుడు మేము లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. అది హిల్ ఏరియాలో కానివ్వండి, అసలు మేము అక్కడ వెళ్ళలేని ప్రదేశంలో కూడా అక్కడ పాయింట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. అక్కడ మేము ఆకులు, పచ్చి ఆకులు అవన్నీ తీసేసుకొని మంటలు ఆర్పిస్తాము. మాతో పాటు ఎవరు ఉండకపోయినా కూడా మేము ఖచ్చితంగా వెళ్ళాలి. నోట్ క్యాంప్ ఫోటో ఖచ్చితంగా తీయాల్సి గ్రూప్లో సెండ్ చేయడం అలాంటిది ఉంటుంది. ఎండాకాలం అనేది ఫైర్ గురించి కొంచెం ఇబ్బందిగా అండ్ ఎప్పుడు అలర్ట్గా కూడా ఉంటారు, అలర్ట్గా ఉంటారు. అది ఆటోమేటిక్లీ మనకు పాయింట్ వచ్చినప్పుడు వెళ్ళాలి. మళ్ళీ రెగ్యులర్ పెట్రోలింగ్ అయితే చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు కూడా వస్తుంది. ఒకవేళ మనం చూసుకోకపోయినా కూడా మనం అంటే ఒక కంపార్ట్మెంట్లో తిరిగినప్పుడు ఇంకో పక్క కంపార్ట్మెంట్లో కూడా వస్తూ ఉంటుంది కదా, ఇక్కడ ఉన్నప్పుడు మళ్ళీ మేము అక్కడ కూడా పాయింట్ వస్తే వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఫైర్ వచ్చినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే మాన్యువల్ కంట్రోలింగ్ కాకుండా ఏమైనా ఎక్విప్మెంట్స్ అట్లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా మీకు? ఫైర్ ని లేదు, ఏముండదు అలా.
5 లైన్స్ ఉంటాయి. 5 లైన్స్ చేస్తాము. 5 లైన్స్ చేస్తూ ఉంటాం. అంటే మనం బిఫోర్ గానే 5 లైన్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. కానీ ఇన్ కేస్ ఎక్కడ అయినప్పుడు ఎక్కడైనా సడన్ గా అవుతూ ఉంటది కదా, అప్పుడు ఏంటంటే పచ్చి కొమ్మలన్నీ ఇరగొట్టి తీసేసుకొని మొత్తం 5 లైన్ మనమే ఆర్పాల్సి వస్తుంది ఖచ్చితంగా. అండ్ మీరు చెప్పండి, నేను విన్న దాని ప్రకారం ఏంటంటే ఫస్ట్ అంటే ఒక ఫైర్ జరగక ముందే మీరే ఎండిపోయినవన్నీ కూడా చేసి ముందే ఫైర్ చేసేస్తారు. అంటే ఆ ప్రాసెస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే మనకు నిప్పు రాదన్నమాట, కొంచెం తక్కువ వస్తుంది అన్నమాట. మనం ముందే ఫైర్ లైన్ చేసేసి అవన్నీ చేస్తే కొంచెం తక్కువ వస్తుంది. అయినా కూడా ఆకులు రాలుతూనే ఉంటాయి కదా, ఫైర్ అనేది ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. ఓకే, మీరు ఇన్ని ఇయర్స్ లో ఎప్పుడైనా ఈ ఫైర్ రావడం కానివ్వండి, ఆర్పడం కానివ్వండి, ఎన్నిసార్లు జరుగుతుంది? చాలా సార్లు సమ్మర్ లో ఖచ్చితంగా వస్తూనే ఉంటది, ఆర్పిస్తూనే ఉంటాం, జరుగుతూనే ఉంటది. ఈ రాదు అనే మాట ఉండదు, ఇంకా ఖచ్చితంగా ప్రతి బీట్ లో వస్తుంది. అండ్ శ్రీదేవి గారు, మీరు చెప్పండి, మీ జర్నీలో ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ మీరు ఫేస్ చేశారు, స్పెషల్లీ ఫైర్ కి సంబంధించి? నేను శ్రీదేవి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వర్ని, నిజామాబాద్ డివిజన్ మాది వచ్చేసి 2011 నుంచి నేను డిపార్ట్మెంట్లో ఉన్నాను. యాజ్ ఎ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా కొనసాగుతున్నాను. నేను నిజామాబాద్ డిస్టిక్ వచ్చేసి ఆర్గనైజింగ్ సెక్రటరీగా, అంటే ఉమెన్ రిజర్వేషన్ పర్పస్గా మేము తీసుకొని మా అందరి తరపు నుంచి మేము ఉన్నాము అసోసియేషన్ మెంబర్లా. ఇంకొకటి వచ్చేసి నేను ఫస్ట్ మన బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసరు, డిఆర్ఓ, రేంజ్ ఆఫీసర్ అనే క్యాడర్స్ అనేటటువంటి ఉంటాయి దీంట్లో డివైడింగ్గా. మేజర్ పార్ట్ వచ్చేసి బీట్ ఆఫీసర్. పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రతి పోలీస్కి గన్ ఏ విధంగా మెయిన్ థింగో మా దాంట్లో టేప్ అనేది ఫస్ట్ మెయిన్. ఫస్ట్ మేము మాకున్నటువంటి బీట్ ఏరియా అనేది ఉంటుంది. ప్రతి బీట్ ఆఫీసర్ పైన సెక్షన్ ఆఫీసర్లు ఉంటారు, 2-3 బీట్ ఆఫీసర్లకు కలిపి. ఫస్ట్ మేమైతే ఎప్పుడైతే ఫారెస్ట్లోకి ఎంట్రీ కాగానే ఇప్పుడు నరకబడిన చెట్లు కనబడ్డాయి. నరకబడినటువంటి చెట్ల పైన మేము కంపల్సరీ సీరియల్ నెంబర్ వేస్తాం. కంపల్సరీ సీరియల్ నెంబర్ వేసేసి మా దగ్గర BFER అని రిజిస్టర్ ఉంటుంది, బీట్ ఫెల్లింగ్ ఎన్యుమరేషన్ రిజిస్టర్. దాంట్లో మేము ప్రతిదీ ఎంట్రీ చేసుకుంటాము. ఇప్పుడు సపోజ్ ఏదైనా న్యాచురల్గా జరిగింది 1-2 అంటే ఓకే, కంటిన్యూస్గా జరిగింది అంటే అక్కడ ఎంకరేజ్మెంట్ అయ్యే ఆస్కారము, ఛాన్సెస్ ఉన్నాయి అని మనకు ఒక ఇన్ఫర్మేషన్ అక్కడ మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇంకొకటి వచ్చేసి మెయిన్ థింగ్, ఇప్పుడు ఈ ఎక్కువ అంటే మాకున్నటువంటి పనులు అనేవి సీజనల్ వైజ్గా ఉంటాయి. అంటే రెయినీ సీజన్లో రెయినీ వర్క్స్, ప్లాంటేషన్స్ వర్క్స్, సమ్మర్లో వచ్చేసి మెయిన్ ఫైర్ ఎలా జరుగుతుంది, అందులో 2-3 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా మేకలు, గేదెలు మేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే సిగరెట్, బీడీ పట్టి పోయి దాన్ని ఆర్పకుండా వాళ్ళు అలాగే వేసేసిపోవడం వల్ల అది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఆక్యుపై అయిపోయి, మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు టీకు మనకు కనిపిస్తున్న ప్యాచ్ మొత్తం టీక్ ప్యాచ్, ఇది ఉంది కదా, ఇది మొత్తం గడ్డి. ఒక్క దగ్గర మనము పుల్లేసినామంటే వితిన్ 2 to 3 minutes లోపల మొత్తం ఏరియా కాలిపోతుంది. ఇది మనము ఎలా ఆపుతామంటే, ఇప్పుడు మనం ఇప్పుడు నడుస్తున్నాము, సడన్గా ఫైర్ పడింది, పచ్చి కొమ్మలు తీసుకొని మనం ఆర్పేస్తూ ఉంటాము. అది ఎంత చేసినా అది కంట్రోల్ కాదు, అది మన మీదకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆ లోపల మనకు ఎక్విప్మెంట్స్ వచ్చేంత వరకు మనం చూస్తూ ఊరుకోలేము. ఇప్పుడు మెయిన్ ఇది ఆర్పకుండా ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మనకి ఇంత సఫకేషన్ అవుతుంది. ఎండల వన్యప్రాణులు ఉంటాయి, వాటికి ఏంటంటే తినే ఆహారము, ఫుడ్ అనేది దొరకదు, వాటర్ అనేది దానికి అవైలబుల్ ఉండదు. ఈ సమ్మర్లో మా దగ్గర శాస్త్రపీఠలలో వాటర్ పోయిస్తాం. అంటే ఎవ్రీ సమ్మర్లో లోపల అంటే దాన్ని కుండీలాగా కట్టేసి మేము ట్యాంకులు తీసుకెళ్ళి ప్రతి 1 week ఒకసారి 10 days ఒకసారి మేము వాటర్ ఫిల్ చేస్తాం లోపల ఉన్నటువంటి జంతువుల కోసము. అయితే అవి చూసుకుంటాం సరౌండింగ్స్లో. మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కావాలని అగ్గి పెట్టే వాళ్ళు ఉంటారు. అది ఎందుకంటే వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేయడానికి, అంటే మాకు పొలం లేదు, మాకు ఎటువంటి భూమి లేదు, ఎకరం భూమి లేదు, మేము దున్నుకుంటామని చెప్పి చేసేవాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కాలంలో మేము సర్వే చేసాము, పట్టాలు ఇస్తారు, ROFR పట్టాలు అన్నీ చేశారు. ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు మా పైన ప్రెషర్ చాలా ఉంది. ఇప్పుడు మేము ఒక ఏరియాలో వెళ్ళనుకోండి, ఇప్పుడు సమ్ ఎంకరేజ్మెంట్ జరిగింది ఉంది, దాన్ని అనుకోండి వాడు ఉన్నది సరిపోకుండా నాకు ఇంకా కావాలి అని చెప్పి వాళ్ళకి ఆశ అనేది ఇప్పుడు వస్తున్న కొద్దీ ఇంకా వస్తుందేమో అనేది ఆశ అనేది పెరుగుతుంది. మెయిన్ థింగ్ వచ్చేసి మేము చూసినటువంటి ఫీల్డ్ ప్రాబ్లమ్స్లలో ఎక్కువ వచ్చేసి ఏంటంటే, ఎక్కడ తాండాలు ఉంటాయో, తాండాలు ఉన్న దగ్గర చాలా ప్రాబ్లమెటిక్ ఏరియా, అది తాండాలు ఉన్న దగ్గర చాలా ప్రాబ్లమెటిక్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఏరియా ఒకటే రకంగా ఉంటుందని చెప్పలేము. ఏరియాని బట్టి, ప్రాంతాన్ని బట్టి అక్కడ సిచ్యువేషన్ అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనమున్న సిచ్యువేషన్లో ఇప్పుడు రీసెంట్ ఒక FRO గారి హత్య జరిగింది. అయితే ప్రతి దగ్గర ఇది కాదు, మనం ఏంటంటే
వాళ్ళ ఉన్న విలేజర్స్తోని మనము వాళ్ళ లోకల్లా ఉంటూ వాళ్ళకు గైడ్లైన్స్ ఇస్తూ అంటే వాళ్ళకు కొంచెం మోటివేట్ చేస్తూ ఇప్పుడు ఫారెస్ట్ అంటే మేము ఆఫీసర్ల మాత్రమే అడవి అనేది మాది కాదు మీది కాదు మనందరిది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాము ప్లేస్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాము, రేపు వేరే ప్లేస్లో ఉంటాము. కానీ ఈ ఉన్నటువంటి అడవి మొత్తము మీ ఊరిదే, మీరు కాపాడుకోవాలి కంపల్సరీ. మేము అందరం ఊరోళ్ళం అందరం కలిపి చేసుకోవాలని చెప్పి వాళ్ళకు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తూ వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళని ముందుకు నడిపించి అవేర్నెస్ కార్యక్రమాలు అవి కండక్ట్ చేస్తూ ఉంటాము. మెయిన్ థింగ్ వచ్చేసి అటవీ శాతము తగ్గిపోతుంది. మెయిన్ రీజను ఈ పోడు వ్యవసాయం వల్లనే. ఇప్పుడు నేను గంటాపదంగా ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మా డిపార్ట్మెంట్ నుంచి అందరి తరపు నుంచి నేను చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళు దేంట్లోనూ తక్కువ కాదు. యూనిఫామ్ వేసుకొని ఉన్నామంటే జెంట్స్ అన్న వేసుకుంటారు, లేడీస్ అన్న వేసుకుంటారు, అందరం కూడా. ఇప్పుడు మేము యూనిఫామ్ వేసుకున్నామంటే ఆడ మగ తేడా లేదు, మేమందరం సమానమే. వాళ్ళతో పాటు మేము సమానంగా విధులు నిర్వహిస్తున్నాము. మెయిన్ సెక్యూరిటీ అందరికీ చెప్తున్నాను, ఫస్ట్ మన ప్రాణాలు ముఖ్యము. మన సేఫ్ కస్టడీ చూసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత మనకు ఏదైనా ప్రమాదం ఉంది అంటే ఇంటిమేషన్ పైన ఉన్న అథారిటీ వాళ్ళకు చెప్తూ ఉండాలా. లేని పక్షంలో విలేజర్స్ హెల్ప్ తీసుకోవాలా. సింగిల్గా కాకుండా అంటే ప్రతిరోజు అందరం కలిసి వెళ్ళడం కూడా కుదరదు. ఇప్పుడు మనం ఇక్కడ సపోజ్ అక్కడ చూస్తున్నాము పెంటికల్స్ కనబడ్డాయి, అక్కడ మనము చేతి పైన పెట్టి చూస్తాం అనుకోండి, వెచ్చగా తగిలింది అనుకోండి, అంటే ఏదో సంథింగ్ జంతువు ఈ చుట్టుపక్కల ఉన్నది, అదే దాని ఆవాసం అన్నట్టు. దాని సైడ్ మనం వెళ్ళకుండా మనం సెక్యూరిటీ పర్పస్ మనం చూసుకోవాలి. ఇప్పుడు మన సెక్యూరిటీ ఎట్లా చూస్తామో అది దాని సెక్యూరిటీ చూస్తుంది. దాని ఇంట్లోకి మనం వచ్చున్నాము కాబట్టి మనము అట్లాంటి కొన్ని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు గడ్డిలో నడుస్తుంటే మనకు తెలియదు. ఇప్పుడు పైన రోడ్ మట్టి మార్గంలో నడుస్తుంటే అడుగులు కనబడతాయి, ఫుట్ స్టెప్స్. దాన్ని బట్టి చూసుకుంటాము. దాన్ని బట్టి అది ఏముంది ఎట్లా పోతుంది అనేది. మళ్ళీ ఇప్పుడు శాస్త్రపీఠాల వాటర్ నింపుతాం కదా, ఆ చుట్టుపక్కల ఇట్లాంటి పెంటికల్స్ ఏమైనా ఉన్నాయి అవి చూస్తాము. అవి చూసి ఇక్కడ వస్తున్నాయి అనేది. కొన్ని కెమెరాస్ అక్కడక్కడ ఫిట్ చేస్తున్నాం, ఎక్కడ ఏది మేజర్గా ఉందో అక్కడ ఫీడ్ చేస్తాము, చూస్తాము. దాన్ని బట్టి మనకు అక్కడ ఎక్కడ జంతువులు ఎక్కున్నాయి, ఎక్కడ ఏది ప్రాబ్లమేటిక్ ఉంది అనేది మనకు 100% తెలుస్తుంది. సూపర్ అండి. ఇంకో వచ్చేసి మెయిన్ థింగ్ ఏంటంటే మేము ఇప్పుడు ఇక్కడ నుంచి సపోజ్ అక్కడ ఫైర్ పడింది, ఇప్పుడు అంటే అంత సమాంతరంగా ఉండదు కదా, ఎత్తు పల్లంలో ఉంటుంది. ఒక వాచ్ అన్ని తీసుకుంటాము, బ్యాగ్ వేసేసుకుంటాం, వాటర్ బాటిల్, బండి ఎక్కడో ఉంటుంది, మనం ఎక్కడికో ఎక్కేస్తాం, పైకి సిగ్నల్ రాదు, ఏం రాదు. మేము అట్లా పోయినాక తర్వాత తప్పిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే అక్కడ ఫోన్ సిగ్నల్ రాదు, ఇప్పుడు ట్రాకర్ అవి అక్కడ ఏమీ పని చేయదు. జస్ట్ ఏంటంటే అతను లోకల్ వాళ్ళకే ఐడియా ఉంటుంది. ఇప్పుడు మనం ఎంత తెలిసినా కానీ లోకల్ ఎవరిని వాళ్ళని పట్టుకొని పోతేనే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఒక శివారు నుంచి ఇంకొక శివారికి వెళ్ళి దిగిపోయిన సందర్భాలు ఉండి మళ్ళీ ఎక్కి మళ్ళీ దిగిన సందర్భాలు ఉన్నాయి. ఎండాకాలంలో తీసుకుపోయిన వాటర్ బాటిల్ ఏమో వేడైపోతాయి, నీళ్లు తాగడానికి ఉండదు, దేనికి ఉండదు. మన ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ ఉంది, ఏదైనా ఉంది అనుకుంటే ఆ రోజు కంపల్సరీ డ్యూటీ అనేది ఎక్స్ట్రా డ్యూటీ ఉంటుంది తప్ప అంటే మనం ఎటువంటి రీజన్ చెప్పుకోవడానికి లేదు. ఈ రోజు ప్రతి ఇంట్లో 100 గజాలకు బోర్లు వేసుకుంటున్నారు, నీళ్లు రావట్లేదు. 200 ఫీట్లు 300 ఫీట్లు. ఇంతకుముందు మనం వాటర్ హార్వెస్టింగ్ అనేది ఇవన్నీ కూడా ఇప్పుడు ఫామ్లు కడుతున్నాము, పీటీలు కడుతున్నాము, ఇవన్నీ కూడా పడ్డ ప్రతి నీటి చుక్క కూడా భూమిలో ఇంకా అనే కాన్సెప్ట్ తోని మనం ఇంత చేస్తున్నాము. కానీ మేము చేసేది అనేది పబ్లిక్గా ఇంకా పబ్లిసిటీ అవ్వట్లేదు. ఇది ఏంటంటే మేము అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాము ప్రతి విలేజ్లో, కానీ ఎంత చేయాలని అంత చేయట్లేదు. దీనికి ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ కూడా కావాలి. గ్రేట్ అండి. గుర్తింపు లేకపోయినా సరే అడవిని సంరక్షించడమే బాధ్యతగా ముందుకు సాగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ సో మచ్. అడవుల రక్షణలో, అడవుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న మన ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా మహిళలు అవ్వడం, ఇక్కడున్న వాళ్ళందరూ మహిళలు అవ్వడం చాలా గర్వంగా ఉంది. అండ్ ఈ మహిళలు చెప్పిన మాటల్లో అడవే మాకు అన్ని అన్నారు, అడవి మాకు తల్లి లాంటిది అన్నారు, అడవి నా బిడ్డ అన్నారు. సో ఈ అడవి తల్లిగా సంబోధిస్తూ అడవి తల్లికి డెడికేట్ చేస్తూ ఒక సాంగ్ పాడబోతున్నారు ఒక ఫారెస్ట్ ఆఫీసర్. సో ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి ఈ సందర్భంగా ఒక మహిళ పాట పాడబోతున్నారు. పచ్చని చెట్టును నేనురా, పాలుగారి మనసు నాదిరా. పచ్చని చెట్టును నేనురా, పాలుగారి మనసు నాదిరా.
కొమ్మను రెమ్మను నీ చేతికి వచ్చే అమ్మను పచ్చని చెట్టును నేనురా పాలుగారే మనసు నాదిరా పచ్చని చెట్టును నేనురా పాలుగారి మనసు నాదిరా మీ పొలమును దున్నిన నాగలై పంటను మోసిన బండినై అమ్మమ్మ చేతిలో కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై అమ్మ పాటతో ఊగిన ఊయలై పాడేటి పిల్లల గ్రోవినై పచ్చని చెట్టును నేనురా పాలుగారి మనసు నాదిరా నింగి మబ్బుల్ని వానగా మలచినం చేను చెనకల్ని నీళ్ళతో తడిపినం చెట్టు గాలి పీల్చి మంచి విడిచినం మీకు ప్రాణవాయువుల్ని పోసినం పచ్చని చెట్టును నేనురా పాలుగారి మనసు నాదిరా. సూపర్. నిజంగా అడవి తల్లికి ఇక్కడున్న ఈ మహిళా ఫారెస్ట్ ఆఫీసర్స్ కి కూడా పెద్దగా తేడా లేదు అని నేను చెప్తాను. ఎందుకంటే చెట్లు ఎలా అయితే నష్టం చేస్తున్నా సరే ప్రయోజనాలు మాత్రమే మనకు అందిస్తాయో మన ఈ మహిళా ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా అలానే ముందుకు సాగుతున్నారు, అన్ని ప్రయోజనాలు చేకూరుస్తూ వాళ్ళు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ విమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. సో అది మనం చూసాం కదా, టోటల్ చిచోలి లోపలికి వచ్చాం మనం. ఈ ఫారెస్ట్ అంతట్లో కూడా ఫారెస్ట్ ఆఫీసర్స్తో మాట్లాడి ఆ ఇంటరాక్షన్ సెషన్లో చాలా తెలుసుకున్నాను నేనైతే. జనరల్గా గ్రామాల్లో పట్టణాల్లో ఈ సిటీస్లో ఉన్న చాలామంది చాలా చేసేస్తున్నాం మేము అనే ఒక భావన కలిగి ఉంటారు. వాళ్ళందరూ కనుక ఈ మహిళా ఫారెస్ట్ ఆఫీసర్స్ చేస్తున్న ఈ కర్తవ్యాలను చూస్తే కనుక మనం ఏం చేయట్లేదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది అనే ఒక భావనకు వస్తారు. ఎందుకంటే ఒక ఫారెస్ట్ని సంరక్షించడం అంటే ఎంత రిస్క్తో కూడుకున్నది, ఎటువంటి ఛాలెంజెస్ని వాళ్ళు రోజు ఫేస్ చేస్తున్నారు. ఒక పక్క వన్యప్రాణులు, ఒక పక్క ఎండ, వాన, చలి, మరో పక్క ట్రైబల్స్ నుంచి దాడులు, వీటన్నిటిని కూడా వాళ్ళు ఫేస్ చేస్తూ వెనకడుగు వేయకుండా ముందుకే సాగుతున్నారు, ముందడుగు వేసుకుంటూ. సో చాలా మంది మహిళలకి వీళ్ళు ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. అందుకే ఈరోజు మహిళా దినోత్సవం నాడు మనం ఇటువంటి వీర వనితల్ని కలిసాము. ఇంకా మనం డీప్ ఫారెస్ట్ కూడా ఉంది, కడెం ఫారెస్ట్. ఆ కడెం ఫారెస్ట్ కూడా వెళ్దాము. అక్కడ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తారు మన ఫారెస్ట్ ఆఫీసర్స్ అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాము. అది చాలా దట్టమైన అడవిగా కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అక్కడికి వెళ్ళి కూడా చూద్దాం. సో ఇప్పుడు మనం ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇద్దరు ఆఫీసర్స్ కూడా ఉన్నారు. హలో అండి. హలో అండి. సో ఈ చెక్ పోస్ట్ దగ్గర మీ వర్క్ ఎలా ఉంటుంది, ఎటువంటి డ్యూటీస్ మీరు ఇక్కడ చేస్తారు? నా పేరు సంధ్యారాణి, ఇక్కడ ఎఫ్ఎస్ఓని. మా ఈ ఫారెస్ట్ డ్యూటీలో భాగంగా మాకు చెక్ పోస్ట్ డ్యూటీలు వేస్తారండి. మేము మంత్లీ ట్వైస్ ఇక్కడ చెక్ పోస్ట్ డ్యూటీ చేస్తాం. చెక్ పోస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చే మన అటవీ సంబంధించిన కలప కానీ వన్యప్రాణులు కానీ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతాయి అక్రమంగా, వాటిని చెక్ చేయడానికి వెహికల్స్లలో వెళ్తాయి కదండి, ఆ వెహికల్స్ని చెక్ చేయడానికి మేము ఇక్కడ డ్యూటీ చేస్తాం. దొరికాయండి. మేము దొరికిన దానిపైన తీసుకెళ్ళి కేసు చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశమే అది. అక్రమంగా ఏది ఇల్లీగల్గా ట్రాన్స్పోర్టేషన్ కాకుండా కాపాడడం కోసం చెక్ పోస్టులు వేస్తాం. ఒక వాచర్ ఉంటారు చెక్ చేయడానికి మాతో పాటు. ఇక ప్రతిదీ కూడా ఇక్కడ వెళ్ళేది వచ్చేది అట్లా సీసీ కెమెరాలో ఉంటుంది. మా ప్రతి కదలిక అనేది మా డిఎఫ్ఓ సార్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ వచ్చే వెహికల్స్ అది ప్రతిదీ వాళ్ళకి ఉంటుంది. సో అది అంటే ఈ చెక్ పోస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే
ఫారెస్ట్ లో ఏవైతే వాల్యుబుల్ కలప కానివ్వండి ఇట్లాంటి అంటే స్మగ్లింగ్ చేస్తారు కదా చాలా మంది, ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసేస్తారు ఇల్లీగల్ గా, ఎవరికి తెలియకుండా అక్రమంగా. సో అలాంటి వాటిని ఫైండ్ అవుట్ చేసి ఆపి వాటిని హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటారు. అది ఇక్కడ జరిగే వర్క్. ఇప్పుడు మనము డీప్ ఫారెస్ట్ అయిన దిమ్మదుర్తి ఫారెస్ట్ లోకి వెళ్ళబోతున్నాము. అయితే మన వెహికల్ లో వెళ్ళడం అక్కడికి సాధ్యం కాదు కాబట్టి ఈ జీప్ లో మనం వెళ్తున్నాము, ఫారెస్ట్ ఆఫీసర్స్ జీప్ లో. సో రండి వెళ్దాం. దిమ్మదుర్తి రీజనల్ ఏరియాలోని చెక్ డ్యామ్ ని చూస్తూ ఉన్నాము. ఈ ఫారెస్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో వన్ ఆఫ్ ద పార్ట్ ఈ చెక్ డ్యామ్. అసలు ఈ చెక్ డ్యామ్ కన్స్ట్రక్షన్ ఎందుకు జరిగింది, ఎలా చేస్తారు అని తెలుసుకుందాము. వి హావ్ విత్ us ఫారెస్ట్ ఆఫీసర్ అన్నపూర్ణ గారు. నమస్తే అండి. ఈ చెక్ డ్యామ్ ఈ నిర్వహణ ఎలా ఉంది, ఏంటి అసలు? మేడం, నా పేరు అన్నపూర్ణ, దిమ్మదుర్తి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ని. ఇది ఏంటంటే మాకు ఫారెస్ట్ ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్లో కూడా కొన్ని వర్క్స్ అనేవి చేస్తూ ఉంటాం. ఆ వర్క్స్లో ఏంటంటే వాటర్ హార్వెస్టింగ్లో భాగంగా కొన్ని పనులు అంటే వాటర్ అంటే వేస్టేజ్ కాకుండా ఆపడము, స్టోరేజ్ చేయడము, తర్వాత ప్రొటెక్షనే కాకుండా అటవీలో పెరుగుతున్న వన్యప్రాణులకు కూడా వాటికి కావాల్సిన అన్ని కూడా మేము కల్పిస్తూ ఉంటాం. అంటే వాటికి కావాల్సిన ఆహారం కానీ వాటర్ కానీ వాటి కోసం అవి రోడ్డు పైకి వచ్చి ప్రమాదాలకు గురి కాకుండా అలాంటివన్నీ కావడానికి మేము ఎన్ని వీలైతే అన్ని స్ట్రక్చర్స్ అనేవి ఇట్లా చేసి వాటర్ ఆపడానికి ప్రయత్నం చేస్తుంటాం.
ఓకే, అంటే ఒక రీజనల్ ఏరియాకి సంబంధించి ఎన్ని ఉండొచ్చు ఇట్లా? ఒక్క రీజనల్ ఏరియా అని కాదు మేడం, వైల్డ్ లైఫ్ మూవ్మెంట్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో వాటిని బట్టి మేము ఇది చేస్తుంటాం. చెక్ డ్యామ్ నిర్వహణ ఎలా జరుగుతుంది, కన్స్ట్రక్షన్ ఎందుకు జరుగుతుంది, వీటి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు డీప్ ఫారెస్ట్ అయిన కడెం ఫారెస్ట్ కి వెళ్దాము. అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయి ప్రత్యక్షంగా చూద్దాం రండి. మనకి ఫారెస్ట్ ఆఫీసర్స్ వారి మాటల్లో మనకు తెలియజేసింది ఏంటి అంటే, ఈ రోడ్డు పక్కన వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బీడీలు సిగరెట్లు కాల్చి గనక అవి ఇట్లా పడేస్తే ఆ నిప్పు రవ్వ అంటుకొని కూడా ఇక్కడ ఎండిపోయిన ఆకులు ఏవైతే ఉంటాయో, ఎండిపోయిన కొమ్మలు, వీటన్నిటికీ అంటుకొని టోటల్ ఫారెస్ట్ మంటలతో చెలరేగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందే కంట్రోలింగ్ ఫైర్ అని చెప్పి ఫారెస్ట్ ఆఫీసర్స్ మనం చూసుకున్నట్లయితే ఈ దారి పొడుగునా కూడా రోడ్డు పక్కన అటుపక్క ఇటుపక్క రెండు పక్కల కూడా టోటల్ కాల్చేశారు. సో బూడిద మనం చూస్తూ ఉన్నాము. ఫైర్ కంట్రోలింగ్, దీన్ని అంటారు కంట్రోలింగ్ ఫైర్. అంటే ముందుగా, అంటే అవాంఛనీయ సంఘటన జరగకుండా, మంటలు ఏర్పడకుండా ముందుగానే వీళ్ళు ఇట్లా కంట్రోల్ చేస్తున్నారు ఫైర్ రాకుండా. ఎస్, ప్రెసెంట్ నేను కడెం గ్రామానికి వచ్చేసాను. అయితే ఇక్కడ నుంచి
కడెం ఫారెస్ట్ ఏరియాలోకి మనం వెళ్తాము. అయితే ఈ చెట్లకి కెమెరాస్ ని కొన్ని స్పాట్స్ లో ఫిక్స్ చేస్తారు. ఆ కెమెరాస్ లో వైల్డ్ లైఫ్ లో యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటి సంచరణకు సంబంధించి, అంటే అవి ఎక్కడి నుంచి ఎక్కడికి సంచరిస్తున్నాయి, వాటికి సంబంధించిన ఇమేజెస్, వీడియోస్ అనేవి క్యాప్చర్ అవుతాయి. సో ఈ కెమెరా ట్రాప్, అట్ సేమ్ టైం నాంది, బంది అండ్ మోర్ ఓవర్ నైట్ పెట్రోలింగ్, వీటికి సంబంధించిన డీటెయిల్స్ మనకి FRO గారు అక్కడ ఉన్నారు, మేడం అనిత గారు. వారితో మాట్లాడదాం. వారితో కలిసి మనం ఫారెస్ట్ ఏరియాకి వెళ్దాం, కడెం ఫారెస్ట్ ఏరియాకి రండి. హలో మ్యామ్. హాయ్, ఐఎమ్ అనిత, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కడెం. ఓకే, సో మనం ఇక్కడ నుంచి వెళ్తామా మ్యామ్ ఫారెస్ట్ రేంజ్? yes కడెం. yes కడెం ఫారెస్ట్ లో ఏదైనా లైక్ ఈవెంట్ ఏదైనా మనం ఎక్స్పెక్ట్ చేయని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ ఏదైనా జరిగితే మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది మ్యామ్? అక్కడ ఎవరైనా ఉంటారా? యాక్చువల్గా స్టాఫ్ మొత్తము ఎవ్రీ బీట్లో స్టాఫ్ కానీ మన బేస్ క్యాంప్ వాచర్స్ ఉంటారు అక్కడ ఫారెస్ట్లోనే, వాళ్ళు అక్కడ స్టే చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ ఏరియా కవర్ అయ్యేటట్టు మనకు అక్కడ ప్రొటెక్షన్ వాచర్స్ కానీ స్టాఫ్ కానీ ఉండడం జరుగుతుంది. ఈవెన్ నైట్ అవర్స్ కూడా మేము 24 hours కవర్ అయ్యేటట్టు నైట్ అవర్స్ కూడా టీమ్స్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వచ్చేస్తుంది. ఈవెన్ మేము సీక్రెట్గా కొంతమంది ఇన్ఫార్మర్స్ ఉంటారు. ఈవెన్ విలేజెస్లలో మనం అవేర్నెస్ మీటింగ్స్ పెడతా ఉంటాం. మనకు విలేజర్స్ నుంచి కూడా చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ మ్యామ్, ఈ ట్రైబల్స్ నుంచి కానివ్వండి, ఆ విలేజెస్ నుంచి కానివ్వండి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం జరిగిందా ఎప్పుడైనా? ఎస్, కొన్ని విషయాలలో మేబీ సమ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఆర్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్, సమ్ యాక్చువల్ ఇది టైగర్ రిజర్వ్ ఏరియా. మనం ఏంటంటే ఎక్కడ కూడా మనం బయోటిక్ ఇంటర్ఫియరెన్స్ అనేది అలో చేయడం జరగదు. అంటే లోపల ఎవరిని పంపించడం కానీ, సమ్ స్మాల్ చిన్న కమ్యూనిటీ అవసరాలు ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు చిన్న క్లాసెస్ అనేది విలేజర్స్కి ఈవెన్ స్టాఫ్కి మధ్య వస్తూ ఉంటాయి. అప్పుడు మేము అందరినీ విలేజర్స్ని మీటింగ్ పెట్టడం కానీ, వాళ్ళని కన్విన్స్ చేయడం కానీ, తర్వాత వాళ్ళను చట్ట ప్రకారం రూల్స్ అన్ని వాళ్ళకు క్లారిటీగా చెప్పేసి ఈ టైగర్ రిజర్వ్లో అలో లేదని వాళ్ళని మేము అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అయితే మ్యామ్, ఇప్పుడు మీరు ఈ ఫారెస్ట్ ని ప్రొటెక్ట్ చేసే విధానంలో సెల్ఫ్ ప్రొటెక్షన్ అనే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఆఫీసర్స్ ప్రొటెక్షన్ కోసం మీరు ఏమి ప్రొవైడ్ చేస్తున్నారు ఫారెస్ట్ లో? యాక్చువల్గా దిస్ ఇస్ ద యూనిఫామ్ సర్వీస్ ఇది. సో ఆల్ సర్వీసెస్తో, ఆల్ ఎంప్లాయీస్తో పోలిస్తే ఇంకా ఇందులో ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్గా, ఫారెస్ట్లో అడవిలో ఉద్యోగం చేయాలి. అందులో ఈవెన్ స్పెషల్లీ ఫర్ ఉమెన్స్ ఇది వెరీ టాస్కబుల్ జాబ్. టాస్క్ ఉంటుంది, ఇందులో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఈవెన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనం సేవ చేస్తున్నాం నేచర్కి, ఈ సేవ చేస్తున్నామన్న ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఇందులో మనకు 100% ఉంటుంది. సో ఇందులో భాగంగా సెల్ఫ్ ప్రొటెక్షన్లో భాగంగా ముఖ్యంగా అయితే ఇది ఫారెస్ట్లో మూవ్ అయినప్పుడు మెయిన్లీ సింగిల్గా మూవ్ అవ్వకుండా టీమ్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ఈవెన్ ఒక సెక్షన్ అన్నప్పుడు మేము ఫారెస్ట్ని ఒక రేంజ్ని సెక్షన్స్ని బీట్గా డివైడ్ చేయడం జరుగుతుంది కదా. సో ఒక సెక్షన్కి సెక్షన్ ఆఫీసర్ ఉంటారు, బీట్కి బీట్ ఆఫీసర్ ఉంటారు. అంటే ఒక సెక్షన్లో సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, ఇంకా అందులో బేస్ క్యాంప్స్ మెంబర్స్ మీన్స్ ప్రొటెక్షన్ వాచర్స్. ప్రతి బేస్ క్యాంప్లో ఒక 5 members ఉంటారు. సో వాళ్ళు ఫారెస్ట్లోనే స్టే చేస్తారు. వాళ్ళందరూ కలిసి ఒక టీమ్గా అనేది మూమెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మనకు సెల్ఫ్ ప్రొటెక్షన్లో అది మనకు చాలా ఉపయోగపడుతుంది.
కొన్ని యానిమల్స్ కూడా ఇక్కడ సంచరిస్తూ ఉన్నాయి. ఈ వైల్డ్ లైఫ్ గ్రోత్ కోసం ఇక్కడ చాలా అరేంజ్మెంట్స్ చేశారు మన ఫారెస్ట్ ఆఫీసర్స్. సో వాటి గురించి మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అనిత గారు ఉన్నారు FRO. సో మ్యామ్ చెప్పండి, ఇక్కడేమో సాసర్ పిట్ కనిపిస్తూ ఉంది, ఇక్కడేమో కెమెరా ఒకటి అరేంజ్ చేశారు. సో అక్కడ లైవ్ కెమెరా నాకు ఇంతకు ముందే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మొత్తం అన్నిటి గురించి చెప్తారా క్రిస్పీగా? యాక్చువల్గా మనం ఇప్పుడు కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ వైల్డ్ లైఫ్ మూవ్మెంట్ అనేది అడవి జంతువుల మూవ్మెంట్ ఉంటుంది. దాని కొరకు మనం ఖచ్చితంగా వాటర్ అండ్ ఫుడ్కి మనం గ్రాస్ని అరేంజ్ చేయాల్సి వస్తుంది. దానిలో భాగంగానే మన ఫారెస్ట్ ఏరియాని గ్రిడ్ లాగా విభజించి 4 స్క్వేర్ మీటర్ గ్రిడ్లో ప్రతి గ్రిడ్లో వాటర్ ఉండేటట్టు మేము ఈ విధంగా వాటర్ అనేది వైల్డ్ లైఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే దీన్ని సాసర్ పిట్లో వాటర్ అనేది మేము ఫిల్ చేస్తాం యాజ్ త్రూ ద ట్యాంకర్స్ ఆర్ యాక్చువల్గా సోలార్ పంప్. అంటే మనం మోటార్ ఫిట్ చేసి సోలార్ ప్యానల్స్ మీద అది రన్ అవుతూ ఉంటుంది. మనకు ఎండ ఉన్నప్పుడు ఇది వాటర్ అనేది వస్తుంది. దెన్ దాని పక్కనే వాటర్ పక్కనే దానికి వైల్డ్ లైఫ్కి ఫుడ్ ఉండాలి కాబట్టి మేము ఈ విధంగా చూడండి, దాంతోపాటు స్ప్రింక్లర్స్ పెట్టి కూడా దాన్ని గ్రాస్ని గ్రీన్గా ఉంచడము వైల్డ్ లైఫ్కి ఎప్పుడు మనకు అవైలబుల్గా ఉండేటట్టు మేము చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా వైల్డ్ లైఫ్ యొక్క మూమెంట్ని మనం అబ్జర్వ్ చేయడానికి మేము కెమెరా టాప్స్ని కూడా పెట్టడం జరుగుతుంది. ఇది ఏంటంటే మనకు సెన్సార్ మీద అంటే మూమెంట్ జరిగినప్పుడు మనకు దాని ఫోటో అనేది క్యాప్చర్ చేస్తుంది. అందులో ఒక మెమరీ కార్డ్ ఉంటుంది. మన ఆఫీస్కి డేటా అనేది ఎవ్రీ వీక్ మేము అనాలిసిస్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకు ఇక్కడ మన ఏరియాలో ఏ వైల్డ్ లైఫ్ ఉంది, దాని నంబర్స్ అనేది పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది ఈ విధంగా మేము అనాలిసిస్ చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు మేము ఈ మధ్యలో PTZ కెమెరాస్ అని లైవ్ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే మనకు లైవ్ మూమెంట్ అనేది ఎప్పుడు మనకు వైల్డ్ లైఫ్ మూమెంట్ కానీ ఎనీ బయోటిక్ ఇంటర్ఫీరెన్స్ ఉన్నా కానీ ఏ విధమైన మూమెంట్ ఉన్నా కానీ మనకు లైవ్గా మనం చూసుకోవచ్చు. సో అది కడెం ఫారెస్ట్ లో ఇందాక మనకి ఫారెస్ట్ రీజనల్ ఆఫీసర్ అనిత గారు చెప్పినట్లు అంటే యానిమల్స్ అన్ని కూడా వచ్చి ఇక్కడ సంచరిస్తూ ఉంటాయి. వాటికి కావాల్సిన గ్రాస్ ని ఫుడ్ రూపంలో తీసుకుంటాయి, తర్వాత వాటర్ తాగుతాయి, వెళ్తాయి. వీటన్నిటిని కూడా మానిటర్ చేసేది ఎక్కడ అంటే గనక బేస్ క్యాంప్ లో. ఈ ఫారెస్ట్ కి సంబంధించిన ఒక బేస్ క్యాంప్ ఉంటుంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాము. ఆ బేస్ క్యాంప్ లో 5 వాచెస్ ఉంటారు అక్కడ. అండ్ వాళ్ళతో పాటు ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే ఒక ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కూడా ఉంటారు. ఎవ్రీడే వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు, డిపెండ్స్ ఆన్ వాళ్ళ స్కెడ్యూల్స్ వాట్ ఎవర్. అక్కడ ఉండి వాళ్ళు ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది ప్రతిదీ కూడా మానిటర్ చేస్తారు. సో మనం ఇప్పుడు ఆ బేస్ క్యాంప్కి వెళ్దాము. ఆ బేస్ క్యాంప్ లో వాళ్ళు ఎలా మానిటర్ చేస్తున్నారు చూసిన తర్వాత అక్కడ నుంచి నైట్ పెట్రోలింగ్ జరుగుతుంది. అక్కడ కూడా వెళ్దాం రండి. Be calm, enjoy with the nature.
ఇప్పుడు మనం లక్ష్మీపూర్ బేస్ క్యాంప్ లో ఉన్నాము. ఇక్కడ 5 వాచెస్, ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఒక ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉంటారు. అక్కడ కడెం ఫారెస్ట్ లో ఏదైతే జంతువులు ఉంటాయో వాటికి సంబంధించిన మానిటరింగ్ అంతా కూడా ఇక్కడ నుంచి జరుగుతుంది. సో మనం కూడా వెళ్ళి చూద్దాము. ఇంత దట్టమైన అడవి, ఇంత చిమ్మ చీకటిగా ఉంది. ఇక్కడ వాళ్ళు ఏ ధైర్యంతో ఉంటున్నారు తెలుసుకుందాం రండి. సో మనం బేస్ క్యాంప్కి వచ్చేసాము. ఇక్కడ అందరూ గ్రీన్ సోల్జర్స్ ఉన్నారు మనతో పాటు. ఇంత చిమ్మ చీకటిగా ఉంది, అసలు ఏ ధైర్యంతో వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నా పేరు జే కవిత, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, అల్లంపల్లి సెక్షన్. మా డ్యూటీలో భాగంగా ప్రతిరోజు మేము ఇక్కడికి వచ్చి బీట్ ఆఫీసర్ ఒకసారి, సెక్షన్ ఆఫీసర్ ఒకసారి, అలాగే రేంజ్ ఆఫీసర్ గారు ఒకసారి వచ్చి ప్రతిరోజు నైట్ హాల్ట్ ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ నైట్ హాల్ట్ చేస్తారు. ఇక్కడ బేస్ క్యాంప్ వాళ్ళతో నైట్ హాల్ట్లో ఇక్కడ ఉంటారు. ఓకే మ్యామ్, ఎందుకు ఓన్లీ ఒక్క లైట్ ఉంచారు? టోటల్గా ఇలా చీకటిగా ఉంచడానికి రీజన్ ఏంటి? యాక్చువల్గా అంటే ఒక లైట్ పెట్టడం అన్నది దిస్ ఇస్ సోలార్ లైట్. సో మామూలుగా లైట్ పడుతుంది కాబట్టి ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అని. అంటే మెయిన్లీ జంతువులు అవి లైట్స్ ఉంటే వస్తాయి కాబట్టి అవి రాకూడదని చెప్పి పర్పస్ అనుకోవచ్చా? ఓహో, అట్లా ఏం లేదు. మనకు ఇంకా ఎక్కువ లైట్స్ అది ఇది ఉంటే మనకు వైల్డ్ లైఫ్ ఇంకా డిస్టర్బెన్సే ఉంటుంది. బట్ ఇక్కడ మనకు బేస్ క్యాంప్ అనేది ఒక 5 మెంబర్స్ ప్రొటెక్షన్ వాచర్స్ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు నైట్లో లైట్ అవసరం కాబట్టి మనం ఇక్కడ ఒక సింగిల్ లైట్ అనేది పెట్టడం జరిగింది. అది సోలార్ మీదనే ఆపరేట్ అవుతుంది మనకు. సో ఎవ్రీడే ఇంతమంది టీం ఇక్కడ ఉంటారా మేడం? ఎస్, ఖచ్చితంగా ఒక బేస్ క్యాంప్లో 5 మెంబర్స్ ప్రొటెక్షన్ వాచర్స్ ఉంటారు. వాళ్ళు ఇక్కడే ఉండడం, వాళ్ళు ఇక్కడే వండుకోవడం, తిని మనకు ఎర్లీ అవర్స్లోనే వాళ్ళకి ఫీల్డ్కి వెళ్ళి మనం ఫారెస్ట్ అంతా మొత్తం పెరాంబులేషన్ అనేది చేస్తారు. వాళ్ళ డైలీ ఒక మూమెంట్ రిజిస్టర్ అనేది ఉంటుంది. వాళ్ళ మూమెంట్ రిజిస్టర్ అనేది రాయడం జరుగుతుంది. వాళ్ళు ఏ కంపార్ట్మెంట్స్, ఏ ఏరియాస్ కవర్ చేశారు, అప్పుడు ఆ రోజు వాళ్ళకి ఏం కనిపించాయి అనేది రాస్తారు. ప్లస్ ఆ కన్సర్న్ ఫారెస్ట్ స్టాఫ్కి, అంటే వాళ్ళతో పాటు ఈవెన్ కన్సర్న్డ్గా ఉన్న ఆ ఏరియాకు ఉన్న బీట్ ఆఫీసరు, సెక్షన్ ఆఫీసర్ కూడా వాళ్ళతో పెరాంబులేషన్ చేస్తారు. ఆ రిపోర్ట్స్ అనేది మంత్లీ మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి యాక్టివిటీలో ప్రొటెక్షన్ వాచర్స్ అనేది పాల్పంచుకుంటారు. అంటే ప్రతి యాక్టివిటీ చూస్తారు. ఇక్కడ వైల్డ్ లైఫ్ మూమెంట్ అనేది, అడవి జంతువుల మూమెంట్ ఎలా ఉంది, వాటి ప్రొటెక్షన్ కానీ, అంటే మనకు కొన్ని ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్, ఎక్కడన్నా ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఆ ఏరియాస్ కూడా ప్రొటెక్షన్ పరంగా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అంటే ప్రతి ఒక్క యాక్టివిటీ, ఈవెన్ వైల్డ్ లైఫ్కి కావాల్సిన అక్కడ ఏదైనా మనకు లోపల అన్ని వాటర్ సోర్సెస్ ఉంటాయి. సోలార్ పంప్స్, సాసర్ పిట్లో వాటర్ పోయడం కానీ, అలాంటి గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి. వాటి గురించి కూడా వాళ్ళు పెరాంబులేట్ చేస్తూ దాన్ని కూడా క్లీనింగ్స్ చేయడము, వైల్డ్ లైఫ్ మానిటరింగ్ చేయడం అనేది, ప్రొటెక్షన్ వాచెస్ అనేది ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ కేర్ తీసుకుంటూ ఉంటారు. ఓకే, మాకైతే ఇక్కడ ఫోన్స్లో సిగ్నల్స్ కూడా రాలేదు మ్యామ్. ఇట్లా నెట్వర్క్ లేని ఈ బేస్ క్యాంప్ లో ఉంటున్న వీళ్ళ ప్రొటెక్షన్ ఎంతవరకు మీరు మానిటర్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి చేస్తారు? ఇక్కడ సిగ్నల్స్ రాకపోయినప్పటికీ మేము ఇక్కడ వైర్లెస్ సెటప్ అనేది పెట్టడం జరుగుతుంది. దానివల్ల మనకు కనెక్షన్స్ అనేది ఆఫీస్కి, చెక్ పోస్ట్కి, జీప్కి అన్నిటికీ ఉంటాయి. అంటే ఆ స్టాఫ్కి కూడా మనకు హ్యాండ్ సెట్ అనేది ఉంటుంది, వైర్లెస్ది హ్యాండ్ సెట్ ఉంటుంది కాబట్టి ఎవ్రీ మూమెంట్ అనేది ఇది టోటల్ సర్కిల్ లెవెల్లో మనకు వాళ్ళు మాట్లాడంగానే సర్కిల్ లెవెల్లో వచ్చేస్తారు. అంటే ఇక్కడ ఈ బేస్ క్యాంప్ లో ఏదైనా జంతువులు రావటం, ఇబ్బంది కలిగించడం జరిగినప్పుడు వెంటనే ఇన్ఫర్మేషన్ అనేది మనకు వచ్చేస్తుంది. ఓకే, రెస్పాండ్ అయ్యి వెంటనే ఎవరో ఒక టీం ఇక్కడికి వస్తారు. టీం అనేది వచ్చేస్తుంది. ఓకే మ్యామ్. అయితే గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో నైట్ పూట బయటకి రావాలి అంటేనే జంకుతారు చాలా మంది మహిళలు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ బేస్ క్యాంప్లో చిమ్మ చీకటి ఉంది, అసలు ఒక్క లైట్ కూడా లేదు. ఇలాంటి ఈ ప్రదేశంలో మహిళలు అలాగే వాచర్స్తో కలిసి నైట్ పెట్రోలింగ్కి వెళ్తున్నారు. అసలు ఎలా సాధ్యమవుతుంది వాళ్ళకి? నేనైతే అసలు చాలా భయంతో ఉన్నాను. అసలు ఎలా జరుగుతుంది ఏంటి నేను కళ్ళారా చూడబోతున్నాను. రండి నాతో పాటు.
సో అది బేస్ క్యాంప్ లో సిచ్యువేషన్ మొత్తం అంతా కూడా మనం చూసాము. ఇక ఇప్పుడు నైట్ పెట్రోలింగ్ కి వెళ్దాము. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం రండి. ఇప్పుడు మనం బేస్ క్యాంప్ నుంచి బయటకు వచ్చేస్తే ఇక్కడ మనం ఉన్నాము కాన్పూర్ డివిజన్ దగ్గర. ఇక్కడ ఒక చెకింగ్ పాయింట్ ఉంది. ఈ చెకింగ్ పాయింట్ దగ్గర నైట్ పెట్రోలింగ్ లో భాగంగా వచ్చిపోయే వెహికల్స్ అన్నిటిని కూడా వీళ్ళు చెక్ చేస్తూ ఉంటారు ఆపి. ఎందుకు అంటే నైట్ పూట చాలా మంది అనుమానితులు అంటే కైండ్ ఆఫ్ స్మగ్లింగ్ ఇది చేసే వాళ్ళందరూ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఇల్లీగల్ గా అడవి వనరుల్ని. సో అటువంటి జరగకుండా వాటిని ఆపేందుకు ఇక్కడ చెకింగ్ పాయింట్ లో నైట్ పెట్రోలింగ్ లో భాగంగా చెకింగ్ చేస్తున్నారు. మనం కూడా చూద్దాం రండి ఎటువంటి చెకింగ్స్ జరుగుతున్నాయి ఇక్కడ. సో చూసారు కదా, జనరల్ గా నాకు తెలిసినంత వరకు చాలా మంది మహిళలు ఇళ్లలో ఉండే బల్లులను అలాగే బొద్దింకల్ని చూసే చాలా భయపడిపోతూ ఉంటారు. విపరీతమైన భయంతో వాళ్ళు అసలు దగ్గర కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయరు. అలాంటిది మనం పొద్దున్న నుంచి కూడా వారి ధైర్యాన్ని మనం చూసాము. నైట్ ఇంత చీకటి అయిపోయి ఇంత దట్టమైన అడవిలో కూడా చిన్న టార్చ్ లైట్ వేసుకొని ధైర్యంగా ముందుకు సాగుతున్నారు, నైట్ పెట్రోలింగ్ చేశారు. సో ఇటువంటి గొప్ప గొప్ప వనితల గురించి ఎన్నోసార్లు వనితా టీవీ అందరికీ కూడా చెప్పింది, పరిచయం చేసింది. ఈ రోజు కూడా మహిళా దినోత్సవం సందర్భంగా ఇటువంటి ఫారెస్ట్ విమెన్ ఆఫీసర్స్ ని మీకు పరిచయం చేసింది, వారి ధైర్యాలని పరిచయం చేసింది, వారి సాహసాలను మీకు పరిచయం చేసింది. ఇది ఇవాల్టి మన ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.